వాసి వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. గంట్యాడ మండలం ప్రభుత్వ పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. యోగాతో ఆరోగ్యం సాధ్యమని వెల్లడి. ప్రజా వినతుల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అంబేద్కర్. వినతుల పరిష్కారంపై ఆడిట్ నిర్వహిస్తున్న కలెక్టర్. గిరిజన ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. గర్భిణీలకు బాలింతలకు న్యూట్రిషన్ పౌడర్ పంపిణీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గంట్యాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో సోమవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్వి రమణమూర్తి, తహసీల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు, వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉపాధి వేతనదారులతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం గంట్యాడ హైస్కూల్ నుంచి శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. శివాలయం వద్ద మనోహర ప్రదర్శన జరిపి పలు నినాదాలు చేశారు. స్లోగా అట్లా మనకి మళ్ళీ రైట్ సైడ్ స్లోలీ. ఆడుకోవడానికి నాకు ప్లేస్ లేదు, బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి ప్లేస్ లేదు, నాకు ఆడుకోవడానికి తోడు లేరు, దానివల్ల నేను ఆడుకోవట్లేదని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఎవరు ఏమో అక్కర్లేకుండా మీ ఇంట్లో మీరు ధ్యానం చేసి ప్రాక్టీస్ చేస్తే యోగా మీ బాడీకి ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో ఇది అందరికీ రాష్ట్రం అంతా తెలియాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద ఎత్తున శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గంట్యాడ కేంద్రంగా ఈ స్కూల్లో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది తెలిసిన వాళ్ళే, అందరూ కూడా ఇందులో భాగస్వామి అవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇది ఓన్లీ పరిచయం ఒకటే ఇది. సో నాకు తెలిసి ముఖ్యమంత్రి వాళ్ళు ఇది యోగాని కూడా ఇంకా స్కూల్ లెవెల్లో కూడా తీసుకొచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే మీరందరూ కూడా మీ పిల్లలందరికీ కూడా యోగాని అలవర్చుకునేలాగా, ఎందుకంటే అందరికీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయి. యూట్యూబ్లో మీరు అందరూ కూడా ఈ శిక్షణ వీడియోలు చూసి మీ అందరూ కూడా నేర్చుకోవాలని, మరి అలాగే యోగాని ఇలా భారీ స్థాయిలో ఒక ఈవెంట్ చేసి ప్రదర్శన చేయడం వల్ల ప్రపంచం అంతా కూడా యోగా వైపు చూడటం మొదలుపెట్టింది. గత భారతీయులు మనం ఇంకా అంతగా కలవర్చుకోలేకపోయాం. ఎందుకంటే మన పూర్వీకులు ఇచ్చినా కూడా మనకి చాలామంది గ్రామ స్థాయిలో వాళ్ళకి తెలియదు. అందుకని ఈరోజు యోగా డేన అందరం కూడా విశాఖపట్నం వెళ్ళి, విశాఖపట్నంలో ఉన్నట్టు బీచ్ రోడ్లో మోడీ గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, భారీ ఎత్తున మనం ప్రదర్శన చేస్తే మనందరికీ కూడా ఒక మంచి మెసేజ్ వస్తుందని, ప్రపంచం అంతా కూడా భారతీయులందరూ కూడా అక్కడ ముందు చూసి మన ఆంధ్రప్రదేశ్ని చూసి మనం కూడా యోగా కలవర్చుకోవాలని ఒక మంచి మెసేజ్ మనం కన్వే చేసినట్టు అవుతుందని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీచ్ రోడ్లో రేపు 21వ తారీఖున భారీ ఎత్తున యోగా ప్రదర్శన చేయడం జరుగుతుంది. సో దానికి మీరు అందరూ కూడా వచ్చి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తే ప్రపంచ రికార్డు. జిల్లాలో విద్యా హక్కు చట్టాన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీపై ఎస్ఎఫ్ఐ నాయకులు జాయింట్ కలెక్టర్ సేతుమాధవ్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేశ్లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పుస్తకాల వ్యాపారం మొదలుపెట్టి తల్లిదండ్రుల నుంచి వేలకు వేల ఫీజులు జలగల్లా కార్పొరేట్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ద్వారా మాత్రమే చదువు చెప్పాలని నిబంధన ఉన్నా సరే అనేక పాఠశాలలు సొంతంగా పుస్తకాలు ముద్రించి వేలకు వేలు వసూలు చేస్తున్నాయి.
ప్రధానంగా అన్ని పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో ప్రతి పాఠశాలలోనూ పుస్తకాల అమ్మకాలపై నిషేధం విధిస్తూ నోటీస్ బోర్డులో నోటీస్ పెట్టాలని కోరారు. పుస్తకాలు ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనే అంశాన్ని అందులో పొందుపరచాలని కోరారు. విద్యాశాఖ అధికారులను పేరెంట్స్ కాంటాక్ట్ అయ్యేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కోరారు. దాంతోపాటు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా పుస్తకాల అమ్మకాన్ని నిరోధించాలని కోరుతూ ఇప్పటికే పుస్తకాలు అమ్ముతున్న పలు పాఠశాలపై ఎస్ఎఫ్ఐ నాయకులు తనిఖీ నిర్వహించి పుస్తకాల అమ్మకాన్ని అడ్డుకుంటే విద్యాశాఖ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యాల నాయుడు కార్పొరేట్ విద్యా సంస్థలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జూన్ 12వ తేదీ దగ్గర నుంచి పాఠశాలలో కళాశాలలు రీఓపెనింగ్ కాబోతున్నాయి. అయితే ఏపాటికే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఒకదానికి ఒకటి పోటీపడి ఏపాటికి పుస్తకాల వ్యాపారం అలాగే యూనిఫామ్ వ్యాపారం మొదలుపెట్టి ఉన్నాయి. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు కనీసమైన స్పందన చేయకపోవడం అనేది ఎస్ఎఫ్ఐకి ఖండిస్తూ ఉన్నాం. కనీసం ఎస్ఎఫ్ఐకి స్పందించి పాఠశాలలో పుస్తకాల పట్టివేత జరిగి ఫోన్ చేస్తే కనీసం స్పందించి చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఇక్కడ విద్యాశాఖ అధికారులు డిఏఓ అధికారుల దగ్గర లేని పరిస్థితి నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్లో గ్రీవెన్స్లు ఇస్తూ వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏపాటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసమైన కమోడిటీ అంటే ఇటువంటి పుస్తక వ్యాపారం కూడా చేయకూడదు. అయినా కూడా ఈరోజు చేస్తామని దేనికైనా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క సహకారం ఉందని చెప్తా ఉన్నాయి. కానీ చాలా విద్యా సంస్థల్లో ఖచ్చితంగా పెన్ పేపర్ దగ్గర నుంచి స్కూల్ బ్యాగ్ డ్రెస్సుల వరకు ఖచ్చితంగా కొంటేనే మీరు ఇక్కడ చదవాలనే విధంగా ఒత్తిడి చేసి మీరు కొనిపిస్తూ ఉన్నాయి. ఇది ఆప్షనల్గా ఉండకూడదు అని చెప్పి ఈరోజు మనం తెలియజేస్తూ విద్యాశాఖ అధికారులకి ప్రతి స్కూలు నోటీస్ బోర్డులో ఖచ్చితమైన నోటీస్ అందించాలి. ఖచ్చితంగా అక్కడ కొనాలని నిబంధన ఉండకూడదు. విద్యార్థులకి తల్లిదండ్రులకు నచ్చిన దగ్గర మెటీరియల్ కొనుక్కోవాలి. మరో పక్షాన ప్రభుత్వం ఇచ్చిన మెటీరియల్ ఇవ్వకుండా వీళ్ళ యొక్క సొంత మెటీరియల్ ఇచ్చి విద్యార్థులకు వేరే తోవన చదువు చెప్పే పరిస్థితి ఈరోజు విద్యా సంస్థల్లో ఉంది. దీన్ని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా గజపతినగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇళ్ల స్థలాలు పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉపాధి హామీలో 200 పని దినాలు ఇవ్వాలని, రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురం అప్పారావుతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రాల వద్ద ధర్నాకు పిలిపించింది. ఈ సందర్భంగా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం ఈ నెలతో పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీల్లో ఒకే ఒక్క పెన్షన్ పెంపుదల తప్ప మిగతాది ఏది కూడా అమలు కాలేదు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే చెప్పేది చేసేది పొంతం లేకుండా ఉంది. ఈనాటికి కూడా ఇళ్ల స్థలాలపైన స్పష్టత లేదు. దాంట్లో భాగంగానే నిత్యావసర వస్తువులు పెరుగుతున్న దాన్ని బట్టి ఉపాధి కూలీల రేట్లు కానీ కూలీలు కానీ పెరగటం లేదు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒకే సిలిండర్ ఇప్పటికి అందింది, ఇంకా 2 సిలిండర్లు అందలేదు. ఆర్థిక సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చి ఇప్పుడు 2 నెలలు పూర్తి అవుతుంది, ఇప్పుడు కూడా 1 సిలిండర్ లేదు. జ్యేష్ఠ శుద్ధ సప్తమి సందర్భంగా మహాగణపతి కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం బొండాడి వీధిలో వేంచేసి ఉన్న కామాక్షి అమ్మవారి ఆలయ వార్షికోత్సవంలో 3వ రోజు మూలవిరాట్ విగ్రహంకు ఉదయం 5 గంటల నుంచి 108 అష్టోత్తర కలశాలతో జల పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. 10 గంటల నుండి 108 మంది సుహాసినులచే కుంకుమ పూజలు అర్చన నిర్వహించారు. అమ్మవారికి 108 చీరలతో అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు కామాక్షి సమేత ఏకాంబరేశ్వర వారికి కన్నుల పండుగగా కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి అధ్యక్షులు నాగులమల్లి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు అప్పలభత్తుల సోమరాజు, కార్యదర్శి కందికుప్ప శేఖర్, వైస్ చైర్మన్ కాకినాడ రవి, సహాయ కార్యదర్శి కోనూరు మోహన్, కోశాధికారి ర్యాలీ గౌతమ్రావు, కందికుప్ప చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. 1990లో ఇక్కడ ఈ దేవాలయం నిర్మాణం జరిగింది పూర్వీకుల వల్ల. అది మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని ఈరోజు 6వ వసంతంలో మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. విశేషంగా ఈ 3 రోజులు కూడా
విశేషంగా మొన్న శనివారం నుంచి ఈరోజు సోమవారం కూడా విశేషంగా ఉదయం పూట విశేష అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, సుగంధద్రవ్య అభిషేకాలు, అలాగే మహిళచే కుంకుమార్చన, అలాగే ఈరోజు సాయంత్రం కూడా సోమవారం విశేషంగా అది యాదృచ్ఛికమో ఏమో కానీ వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ పార్వతీ పరమేశ్వరులో ప్రతిరూపమైన కామాక్షి సమేత ఏకాంబర స్వామివారి కళ్యాణం కూడా ఈ దేవాలయం కూడా ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా పూర్వీకులు 1890 సంవత్సరం నుంచి ఈనాటి 2025 సంవత్సరం వరకు కూడా దేవాలయం కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో నడుస్తుంది. కాబట్టి మీరందరూ వచ్చి ఒకసారి తల్లిని దర్శించండి. కోరికలు తెచ్చే చల్లని తల్లి. ఎందుకంటే కామాక్షి అంటే కా అంటే లక్ష్మీ స్వరూపము, మా అంటే సరస్వతి స్వరూపము, క్షి అంటే కామాక్షి స్వరూపము. ఏకకాలంలో ముగ్గురు అమ్మవారిని దర్శనం చేసే భాగ్యం కామాక్షి దేవి సన్నిధానంలో కలుగుతుంది. కాబట్టి భక్త మహాశలందరూ కూడా వచ్చేసి ఆ తల్లిని దర్శించి ఆ తల్లి యొక్క దీవెనలు తీసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. 130 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా 3 రోజులు వార్షికోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా అందరి యొక్క భక్తుల యొక్క సహకారంతో, సభ్యుల యొక్క సహకారంతో జయప్రదం చేయడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు, తొలి రోజు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు చేశాం. నిన్న 2వ రోజున 108 కలశాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, జలాభిషేకం చేసి ప్రత్యేక కార్యక్రమాలు జరిపించాం. ఈరోజు ఇంకా ముఖ్యమైన ఘట్టం, ఉదయం లేచి 108 కలశాలతో జలాభిషేక కార్యక్రమం, అర్చనలు, అనంతరం అలంకరణ, వస్త్రాభరణం కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు మహిళలచే, సువాసనలచే కుంకుమార్చన కార్యక్రమాలు జరిపిస్తున్నాం. అలాగే మధ్యాహ్నం 12:30 గంటలకి ఇంచుమించు సుమారుగా 2000 మందికి అన్న సమారాధన, అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీ 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 ఏకాంబరేశ్వర స్వామివారి కామాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ అమ్మవార్ల తాలూకు ఆశీస్సులు పొందవలసి కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకి అందరూ సంఘీయులు, భక్తులు, వీధిలో ఉన్న పెద్దలు అందరూ కూడా మాకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మా ఆలయ అభివృద్ధి కమిటీ వారు, సలహా సంఘ సభ్యులు, అభివృద్ధి కమిటీ మహిళా మండలి సభ్యులు, అలాగే సంఘీయులు కూడా మాకు ఎన్నో విధాలుగా తోడ్పడి మా యొక్క ఆలోచనలకి మాకు ఎంతో బలోపేతం చేసి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి అందరూ మాకు సహకరిస్తున్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మెయింటెనెన్స్ పేరుతో గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా జరిగే హెచ్టీ లైన్స్ను పర్యవేక్షించకపోవడంతో ఈ రోజు విజయనగరంపట్నంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే విజయనగరంపట్నం జనగొడ్డి ప్రాంతంలో ఈ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హెచ్టీ లైన్ కలవడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కొంతమంది ఇళ్లలో విద్యుత్ వినియోగం పరికరాలు, టీవీ, ఫ్యాన్, కూలర్, ఏసీలు బర్నై కాలిపోగా మరొకరింట్లో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ ఒక్కసారి మంటలు చెలరేగి ఇంటిలో ఉన్న విద్యుత్ వినియోగ వస్తువులు అలానే ఇంటిలో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిద కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. స్థానికులు చొరవ తీసుకుని మంటలను అదుపులోకి చేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రజా వినతుల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన వినతులకు సత్వరమైన పరిష్కారం చూపడంతో పాటు వాటిని అర్జీలు సంతృప్తి చెందేలా రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా వినతులు పరిష్కారం చేసేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని పద్ధతులను పాటిస్తూ వాటిని పరిష్కరిస్తున్నారా లేదా అనే అంశంపై వినతులు ఆడిట్ పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందిన వినతుల పరిష్కారంపై కలెక్టర్ సోమవారం జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విడుదల స్వీకరణ కార్యక్రమానికి హాజరు కాని జిల్లా అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తదితరులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. డిఆర్ఓ మురళి, డిప్యూటీ కలెక్టర్లు సవరమ్మ, వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీ తదితరులు వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 అర్బన్ స్థాయి పోటీలు విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఈ రోజు ప్రారంభించారు. స్థానిక రాజేష్ స్టేడియంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్ సంబంధించి 10 నుండి 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు సచివాలయ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపిక చేసిన వాళ్ళు పోటీలు నిర్వహించి వారి నుండి అర్బన్ స్థాయిలో 1, 2, 3 కేటగిరీలో ఎంపిక చేయడమైంది. ఈ పోటీలు ఈ నెల 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుగుతాయని, అలాగే ప్రతిరోజు బాల్య స్థాయిలోను, యుక్త వయసులోను, మధ్య వయస్కులతోనూ వృద్ధులకు పోటీలు నిర్వహించి వారి నుండి అర్బన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పీడీలు, పీఈటీలు, యోగా శిక్షకులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 30 దినముల పాటు, అంటే గత నెల మే నెల 21వ తారీఖు నుండి జూన్ ఈ నెల 21వ తారీఖు వరకు కూడా 30 దినముల పాటు ఈ యోగాంధ్ర కార్యక్రమంను మనం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మనం జరుపుకుంటున్నాం. అయినప్పటికీ ప్రత్యేకించి మన రాష్ట్రంలో మనం ఇంతవరకు కూడా రకరకాల కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసుకోవడం, వాళ్ళ ద్వారా మన సచివాలయంలో ఉన్న 9 మంది సెక్రటరీలకి యోగా ట్రైనర్స్గా శిక్షణలు ఇప్పించడం, అదేవిధంగా సచివాలయ స్థాయిలో మనం కాంపిటీషన్స్ పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ మధ్యలో మన యోగాసనాలు, సూర్య నమస్కారాలు, మెడిటేషను అందులో ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీస్ వైజ్గా మన కాంపిటీషన్లు పెట్టి ఆల్రెడీ మనం సచివాలయ వారిగా విన్నర్స్ మనం సెలెక్ట్ చేసాం. వాళ్ళందరికీ కూడా అర్బన్ లెవెల్లో ఈ రోజు నుండి 7వ తారీఖు వరకు కూడా 60 సచివాలయాల్లో ఉన్న విన్నర్స్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మనం అర్బన్ లెవెల్లో కాంపిటీషన్స్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించి మరి ఈరోజు మన రాజీవ్ ఇండోర్ స్టేడియంలోనూ 60 మంది సచివాలయ అడ్మిన్లు అందరూ కూడా వారు సచివాలయంలో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో అందరూ తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మన యోగాంధ్ర కార్యక్రమంలో మరి ఆ రోజు 21వ తారీఖున ఏదైతే మరి జిల్లా వ్యాప్తంగా మనం అందరం కూడా సెలెక్ట్ చేసి ఎవరెవరు ఏ రోజైతే 21వ తారీఖున పార్టిసిపేట్ చేస్తారో అందరిద్దరు కూడా బిల్లింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన నగరపాలక సంస్థ తరపున మన గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చేసిన తర్వాత విన్నర్స్ని సెలెక్ట్ చేసుకుని అలాగే 7 రోజులు కూడా విన్నర్స్ సెలెక్ట్ చేసి మనం జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. పార్వతీపురం జిల్లా సాలూరు పట్టణంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాలపొడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు మరియు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులకు పాలపొడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా సాలూరు, పాచిపెంట, రంపచోడవరం, అనంతగిరి వంటి ఆదివాసీ ప్రాంతాల్లో ప్రారంభించామని మంత్రి తెలిపారు. పోషకాహార లోపం నివారణకు, మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గిరిజన తల్లి, ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. పాలపొడి వంటి పోషకాహార అంశాల ద్వారా మాతా శిశు మరింత బలపడతారు అని అన్నారు. కలిపినటువంటి పాలపొడిస్తే ఆ పాలపొడి దాంట్లో వాటర్ కలుపుకున్నా అది ఏంటంటే మన పాలు ఎలా ఉందో అలా ఈక్వల్ గా అంత న్యూట్రిషన్ ఫుడ్ లా వచ్చే విధంగా ఒక హెల్దీ పాలపొడిని మనం ఇస్తే బాగుంటుంది అని అంటే ఒకసారి ఒక ప్రాజెక్ట్ లోనో 2 ప్రాజెక్ట్ లో ముందు ఇంట్రడ్యూస్ చేయండి. చేసి అది రిజల్ట్ బాగుంటే మనం చేద్దాము అని అనుకోవడం జరిగింది. ఆల్రెడీ కొన్ని దగ్గర టెస్ట్లు కూడా చేసాం. అక్కడ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. పిల్లలు ఆ పాలు తాగిన తర్వాత వెయిట్ చూడటం, ఒక నెల రోజులు వెయిట్ చూస్తాం. అలా నెల రోజుల తర్వాత వెయిట్ చూడటం పిల్లలకు బాగుండడం ఏంటంటే అలా పాలు తాగిన పిల్లలకి ఏ విరోచనలు అవ్వడము, వాంతులు అలా జరగకుండా హెల్దీగా పిల్లలు ఉన్నారు. అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ పాలపొడి హిల్ టాప్ ఏరియాలో వర్కౌట్ అవుద్దనే ఉద్దేశంతో, ఎందుకంటే హిల్ టాప్ ఏరియాలో పాలు ముక్కలైపోయిన తర్వాత అక్కడ అంగన్వాడీ టీచర్ మీరు తిప్పినా ఏమన్నా ఏం చేయలేరు పాపం వాడు కూడా. ఎందుకంటే ఒకసారి పాలు పోయిన తర్వాత అంగన్వాడీ టీచర్లు వాళ్ళ జీతాల్లో పెట్టి మీకు ఇవ్వలేదు. కాబట్టి మన పాల పొడిస్తే ఆ పాల పొడిని మాకు 2 స్పూన్లు గ్లాసులో వేసి మిగిలిన 8 వంతులు నీళ్ళు వేసుకున్నట్టయితే ఖచ్చితంగా, అంటే 1 వంతు పాల పొడి వేసుకొని 4 వంతులు నీళ్ళు వేసుకుంటే మంచిగా పాల్లాగా వస్తాయి. అవి
అప్పుడు పిల్లలకి ఇచ్చిన తల్లులు తాగిన మంచిదనే ఉద్దేశంతో మనం ఈ పాలకోడని తీసుకొచ్చాం. అలాగే అందరికీ కూడా గ్యాస్ కష్టాలు చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే గ్యాస్ అయిపోయినంత వరకు మళ్ళీ మీరు తెచ్చుకోలేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు గ్యాస్ అయిపోయిన తర్వాత బుక్ చేసి తెచ్చుకునే లోపు ఆ 2-3 రోజులకైనా ఇండక్షన్ స్టవ్లు ఇస్తే ఆ రోజుల్లో మీకు ఉపయోగం ఉంటుంది. ఆ రోజుల్లో ఏం చేస్తున్నారు, కొంతమంది వాళ్ళ సొంత డబ్బులతో తెచ్చుకొని ఆ తర్వాత బిల్లు పెట్టుకుంటున్నారు చాలా మంది టీచర్లు. కాబట్టి అలా కాకుండా ఇండక్షన్ స్టవ్స్ కూడా ఇచ్చి వాళ్ళకి పాత్రలు కూడా ఇస్తే అంగన్వాడీ టీచర్లకి వెసులుబాటు ఉంటుంది, వాళ్ళు చక్కగా చేసుకోగలుగుతారని అది కూడా చేయడం జరిగింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం విజయనగరం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ రోజు జరిగే ప్రజా సమస్యల పరిష్కారంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ కౌలు రైతుకు భూ యజమాని ఆమోదం లేకుండా గ్రామ సభ ద్వారా గుర్తించి కౌలు కార్డు ఇచ్చి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న 2019 జీవోను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత జీవోను కొనసాగించడం వల్ల అనేక మంది కౌలు రైతులకు యజమానులు సంతకం కానీ 1B కానీ ఆధార్ కానీ ఇవ్వకపోవడం వల్ల అనేక మంది కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందలేకపోతున్నామని తమ గోడును వెల్లబుచ్చారు. దీనివల్ల గుర్తింపు కార్డు లేనందున రైతుకు ఇచ్చే పెట్టుబడి సాయం, రుణాలు, సబ్సిడీ విత్తనాలు ప్రభుత్వ రాయితీ పొందలేకపోతామని కావున కౌలు రైతులు ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వం వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. జామీకి సంబంధించి గొర్రె ఎర్నాయుడు గారు చనిపోయి అప్పులు చెల్లించుకోలేక ఇతరత్ర సమస్యలతో తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వ ఆత్మహత్యగా గుర్తించాలి. ఆయన గొర్రె ఎర్నాయుడు గారు చనిపోయి 10 రోజులైనా జిల్లా కలెక్టర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. గొర్రె ఎర్నాయుడు కొడుకు, భార్య, అలా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళు సన్నకారు రైతులు కాదు, పేద రైతులు. ఒకరి దగ్గర భూమి కౌలు చేసుకొని ఘటన గడిస్తుండ్రు. అయితే ఈ నేపథ్యంలో అప్పులు వాడేసి మదుపులకి పెట్టుకోలేక ఇతరత్ర సమస్యల కారణం రీత్యా ఈరోజు ఆత్మహత్య చేసుకొని 10 రోజులు గడిచింది. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కౌలు రైతులకి టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని, అలాగే భూ యజమాని సంతకం లేకుండా కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే రుణాలు రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఎన్నికల వాగ్దానాలు చేస్తారు. ఎందుకంటే అన్ని విధాలకు కూడా ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు ఏడాది గడిచినా కూడా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది. ప్రధానంగా ఈ జామీకి చెందిన గొర్రె ఎర్నాయుడు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శన చేయడం కానీ వాళ్ళ కుటుంబాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. తక్షణమే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జిల్లా స్థాయి కలెక్టర్ గారు వెళ్ళి వెంటనే ఆత్మహత్యగా నమోదు చేసి ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక సాయాన్ని తక్షణం అందజేయాలని చెప్పేసి కూడా మేము ఇందు మూలంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుపట్నంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజేంద్ర పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తేదీన జరగబో వెన్నుపోటు దినాన్ని ప్రజలందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా సరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, సూపర్ 6 పథకాల పేరిట ప్రజలకు మాయమాటలు చెప్పి వాళ్లకు వెన్నుపోటు పొడిచారని రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించి 4వ తేదీన జరగబో వెన్నుపోటు నిరసన ర్యాలీలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం పనితీరును దేశం మొత్తం చూసేలా చేయాలని కోరారు. ఇక్కడ నుంచి ప్రజలకందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మా వైఎస్ఆర్ లీడర్కు కేడర్కి మనవి చేస్తున్నాను. మేము రేపు బుధవారం ఇక్కడ 10 గంటలకు ప్రారంభం అవుతుంది మా ర్యాలీ. 10-10:30కి ప్రారంభం అవుతుంది. కాబట్టి 10:30 కల్లా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి ర్యాలీగా మనం బోసుబొమ్మ సెంటర్కి వెళ్తాం. అక్కడ బోసు ఆ మహనీయుడు స్వతంత్ర పోరాట యోధుడు, ఆ మహనీయుడికి పూలమాల వేసి, రాజశేఖర రెడ్డికి పూలమాల వేసి అక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇస్తాం. మళ్ళీ ఇక్కడికి వస్తాం. కాబట్టి లీడరు కేడరు వైసీపీ లీడర్ కేడర్ అందరూ ప్రజలందరికీ చెప్పేటట్టు బాధ్యత మీద, ముఖ్యంగా వాలంటీర్లకు చెప్పండి. వాళ్ళకి ఎలాగ వెన్నుపోటు జరిగేది చాలా విషయాలు చెప్పాము వెన్నుపోటు గురించి. కాబట్టి వెన్నుపోటు దినంకి అందరూ వచ్చి విజయవంతం చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, పేదలకు మేలు జరుగుతుంది, దళితులకు మేలు జరుగుతుంది,
గిరిజనులకు మేలు జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది, మైనార్టీలకు మేలు జరుగుతుంది, అలాగే అగ్రవర్ణ పేదలకు మేలు జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా 4వ తేదీ అంటే బుధవారం 10:30 కల్లా మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి మనం అందరం బయలుదేరుతామని తెలియజేసుకుంటూ మీ కార్యక్రమాన్ని ఆ రోజు విజయవంతం చేయాలని, ఈరోజు రాని పెద్దలందరూ కూడా అన్ని మండలాల పెద్దలు కూడా 5 మండలాల పెద్దలందరూ కూడా మీరు మీటింగ్ పెట్టుకోండి. రేపు మీరు మీటింగ్ పెట్టుకుని ఎల్లుండే కార్యక్రమం కాబట్టి రేపు ఉదయం మీటింగ్లు పెట్టుకొని మీ మండలంలో మీరు మండలంలో టౌన్లోని మీటింగ్ పెట్టుకొని మన లీడర్ క్యాడర్ అందరికీ చెప్పండి. అసలు ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కార్మికులు జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. కాంట్రాక్ట్ కార్మికులు థర్డ్ పార్టీ ద్వారా చెల్లిస్తున్న వేతనాలకు యాజమాన్యం నేరుగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికులను గుర్తించి మినిమం టైం స్కేల్ను వర్తింప చేయాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు మంత్రుల కమిటీ మా ఇబ్బందులు గుర్తించి న్యాయం చేయాలని కోరారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు నిర్ణయించిన జీతాల్లో కాంట్రాక్టర్ 7% మార్జిన్ ప్రాఫిట్ కాకుండా అదనంగా 1000 రూపాయల నుండి 3000 రూపాయల వరకు అదనంగా కార్మికుల దగ్గర నుంచి అర్జిస్తున్నారని, దానివల్ల కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు. కావున మంత్రుల కమిటీ విచారణ చేసి అవుట్ సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్నాము. మేమందరం కూడా కాంట్రాక్ట్ విధానం థర్డ్ పార్టీలో పనిచేస్తున్నాం. కాంట్రాక్ట్ విధానం ద్వారా 7% ఇచ్చే గవర్నమెంట్ మార్జిన్ కన్నా కాంట్రాక్ట్లు అనేవారు 1000 నుంచి 2000, 3000 వరకు మా దగ్గర నుంచి ఎక్స్ట్రా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారండి. దీనివల్ల అవుట్ సోర్సింగ్ వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడవలసి వస్తుందండి. ఇది నేరుగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ద్వారా జీతం ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేయడానికి కలెక్టర్ గారికి వచ్చాం సార్. ఆయన సానుకూలంగా స్పందించి మీ సమస్యని త్వరగా పరిష్కరిస్తారని తెలియజేశారండి. విజయనగరం ఆర్టీసీలో స్టేట్ వైడ్గా అయితే 6000 మంది ఉన్నామండి. మన జిల్లాలో వచ్చేసరికి 150 మంది వరకు పనిచేస్తున్నాం. ఈ డిపార్ట్మెంట్ యొక్క సమస్యల మీద ఏదైతే ఆ డిపార్ట్మెంట్ మా జేఏసీలో ఉండడం వలన వారి పక్షాన మా జేఏసీ కూడా అండగా నిలబడుతుంది. వారి సమస్యలపైన ఈరోజు గౌరవ స్పందన కార్యక్రమంలో గౌరవ జేసీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఆ యొక్క జేసీ గారు ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. నెల్లిమర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంట సేపు సమావేశమైన ఎమ్మెల్యే లోకం మాధవి నియోజకవర్గంలో ప్రధానంగా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణపై చర్చించారు. అలానే ఇప్పటికీ నెల్లిమర్ల నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రహదారుల నిర్మాణం పూర్తి చేశామని, గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి డ్రైనేజీ నిర్మాణం చేపట్టవలసి ఉందన్నారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి నిధులు రాగానే గ్రామాల్లో కాలువ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. త్రాగునీటి సమస్య పరిష్కారంలో భాగంగా గ్రామాల్లో బోర్లు వేస్తున్నామని, మరికొన్ని ప్రాంతాల్లో బోర్లు వేసేందుకు జిల్లా కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారు అని తెలిపారు. మన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది. నెల్లిమర్ల నియోజకవర్గ సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే విజన్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయి కాబట్టి దాని ప్రకారం మనం ఎలా ముందుకెళ్ళాలి. అతిపెద్ద సమస్య నెల్లిమర్ల నియోజకవర్గంలో ల్యాండ్ అవైలబిలిటీ. సో ఎంఎస్ఎంఈ పార్క్ రావడానికి మనం ఏం చేయాలన్న దాని మీద కూడా ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రేషన్ డిపోలు నిన్న ఓపెన్ చేసాం. మన క్లియర్ వేకెన్సీస్ ఉన్న రేషన్ డిపోలో 10 ఉండిపోయి వాటిని కూడా త్వరితగతిని ఆర్డర్స్ మంజూరు చేసే దిశగా చూడమని ప్రత్యేకంగా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన సమస్యలన్నింటినీ కూడా మనం ఎలా ముందుకు తీసుకెళ్తే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్న దాని మీద కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. మా నెల్లిమర్ల నియోజకవర్గానికి వస్తే మనకు వాటర్ సమస్య చాలా ఎక్కువ. సో ఆర్డబ్ల్యూఎస్ కింద మనం కొంత మినరల్ ఫండ్ కింద పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్ పూర్తయ్యేటట్టు చూడమని, అలాగే మనకి బోర్లు కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే శాశ్వత పరిష్కారానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2028 కల్లా ప్రతి ఇంటికి మంచినీరు 24 గంటలు వచ్చే దిశగా తీసుకెళ్తానని చెప్తున్నారు ఆయన. కానీ శాశ్వత పరిష్కారానికి ముందర మరి తాత్కాలికంగా అది జరిగే లోపల మనం కొంత పరిష్కారం చేయాలి. కాబట్టి మనం బోర్లు గురించి కూడా
కొన్ని ప్రత్యేకంగా మంజూరు చేయమని అడగడం జరిగింది. ఇంకా రోడ్లకు వస్తే మనకు పెద్ద సమస్య లేదు. ఎందుకంటే కలెక్టర్ గారు లాస్ట్ 6 months ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మనకి సుమారు 47 కోట్లు ఇచ్చారు. అలాగే మొన్నను మళ్ళీ సుమారు 50 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. ఒక సమస్య ఏంటంటే మనకి నెల్లిమర్ల మండలం మనకి మండల తీర్మానం ఇవ్వకుండా అది ఆగడం జరిగింది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని ఆయన కోరడం జరిగింది. అది కూడా ఆయన ప్రాసెస్ చేస్తున్నారు. ఖచ్చితంగా అది ముందుకి వెళ్ళేటట్టయితే మన నియోజకవర్గంలో ఆ రోడ్ల సమస్య ఉండదు. కాలువ సమస్య గురించి కూడా మనం డ్రైనేజెస్ ఇంకా కేంద్రం నుంచి మనకి అప్రూవల్ రాలేదు. దాని మీద కూడా ప్రత్యేక కసరత్తు చేస్తున్నాం. అది కూడా రాగానే అది కూడా చేస్తామని ప్రజలందరికీ కూడా మనం తెలియజేయడం జరిగింది. నగరంలోని స్టేడియంపేట సత్యసాయి ఓం మందిరంలో సుబ్రహ్మణ్య ఈశ్వర స్వామి గాయత్రీమాత విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం వేకువజాము నుంచి గాయత్రీమాతకు సుబ్రహ్మణ్య స్వామికి సాయి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా కమిటీ కన్వీనర్ జి సన్యాసనాయుడు మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సాయి భక్తులు పాల్గొన్నారు. శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ సత్యసాయిబాబా సేవా సమితి ఓం మందిరం పరిధిలో నూతనంగా నిర్మాణం చేసుకున్న శ్రీ సాయి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మరియు అలాగే సాయి గాయత్రి మాత ఆలయం ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు జరిగింది. అందులో భాగంగా వినాయకుని పూజ తర్వాత అనమాట స్వామి అమ్మవార్ల ప్రతిష్టా కార్యక్రమం, శిఖర ప్రతిష్టా కార్యక్రమము, హోమం, అలాగే పూర్ణాహుతి కూడా జరిగింది. ఇప్పుడు వల్లి దేవ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంతో ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది. సాయిరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంట్యాడ మండలం ప్రభుత్వ పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. యోగాతో ఆరోగ్యం సాధ్యమని వెల్లడి. ప్రజా వినతుల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అంబేద్కర్. వినతుల పరిష్కారంపై ఆడిట్ నిర్వహిస్తున్న కలెక్టర్. గిరిజన ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. గర్భిణీలకు బాలింతలకు న్యూట్రిషన్ పౌడర్ పంపిణీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.